అసైన్డ్ భూమిలో పైలట్ ఫామ్ హౌస్ రెవెన్యూ సర్వేలో నిర్ధారణ జరిగితే సీజ్ రోహిత్ రెడ్డిని చుట్టుముట్టిన వరుస వివాదాలు. పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడుగా, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అసైన్ భూమిలో ఉందంట. మరి ఎందుకు కడతారు? అక్కడ ఒక 2 ఎకరాలు మనం కొంటే ఇంకో పక్కన 20 ఎకరాలు ఉన్నా కూడా మనం కబ్జాలు పెడతాం. అధికారం ఉంటే అయిపోయా. అధికారం ఉంటే ఏమైనా చేస్తాం పోయిగా. ఇదే అసైన్ భూమిలో పైలట్ ఫామ్ హౌస్ రెవెన్యూ సర్వేలో నిర్ధారణ జరిగితే సీజ్ చేస్తారంట. మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం అజీజ్ నగర్ వరకు అప్పాలో దిగుతాం కదా, అక్కడ నుంచి అంతా చేవెళ్ళ నియోజకవర్గం. రోడ్లు మాత్రం అధ్వానంగా ఉంటాయి, మళ్ళీ అడగద్దు రోడ్లు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో ఉన్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను అసైన్ ల్యాండ్లో నిర్మించినట్లు రెవెన్యూ శాఖ తాజాగా గుర్తించింది. సర్వే నెంబర్ 177/33లో 3.39 గుంటల భూమిని గతంలో ప్రభుత్వం అంతంగారి జంగయ్య అనే రైతుకు అసైన్ చేసింది. ప్రభుత్వం భూభారతిలోనూ ఆ భూమి జంగయ్య పేరు మీదనే ఉంది. ఇదే స్థలంలో ఫామ్ హౌస్ను నిర్మించగా పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో ఫామ్ హౌస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అసైన్ ల్యాండ్లోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నిర్వహించి పూర్తి ఆధారాలు సేకరించాక ఫామ్ హౌస్ను సీజ్ చేసేందుకు రెవెన్యూ పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఫామ్ హౌస్ నిర్మాణం అసైన్ ల్యాండ్లోనే ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ తెలిపారు. కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా. డ్రగ్స్ కేసులో జైలులో ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నవీద్ శర్మలను 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, సిల్వేరు శరత్ కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఆర్ ప్రియాంకారెడ్డి స్టేషన్ బెయిల్పై బయట ఉన్నారు. వీరందరినీ వేరువేరుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. స్టేషన్ బెయిల్ పొందిన ఎంపీ పుట్ట మహేష్ను పార్లమెంట్ సమావేశాల తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ కాబట్టి, టీడీపీ ఏలూరు ఎంపీ కాబట్టి, ఒకవేళ ఈ బీజేపీ అక్కడి నుంచి నరుక్కొని వస్తే మాత్రం ఈ కేసు ఇక్కడ ఉండదు అన్న ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ టీడీపీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు కాబట్టి ఉండకపోవచ్చు అన్న చర్చ జరుగుతుంది. మరి 3 ఎకరాల 39 గుంటలు అంటే 1 గుంట తక్కువ 4 ఎకరాలు 4 ఎకరాల అసైన్ భూమిని కబ్జా పెడతా ఉంటే మరి అప్పుడున్న రెవెన్యూ అధికారులు గుడ్డి గుర్రాలకు పనులు దొమ్మిన్లా, అప్పుడున్న మంత్రులు ఏం చేసినట్టు, అప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, 4 ఎకరాల అసైన్ భూమిలో ఫామ్ హౌస్ కడతా ఉంటే ఏం చేసినట్టు, అక్కడున్న తహసీల్దార్లు ఏం చేసినట్టు, అక్కడున్న కలెక్టర్ ఏం చేసినట్టు, అక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసినట్టు. ఇది ఒక్కడాని కాదు, మనం అనుకుంటున్నాం ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడే అసైన్ భూమిని కబ్జా పెట్టి కట్టుకున్నాడు అంటే. ఈ దుర్మార్గులు మొత్తం తీయండి, లిస్టు మొత్తం వెళ్తాయి. మరి దీనిపైన ఎంక్వైరీలు ఉండవు. ఒక్కడు దొరికిందంటే వాడినిగా చీల్చి చెండాడాలి. ఆయనకు ముఖ్యమంత్రికి ఎక్కడో వడలేదు, ఇక స్టార్ట్ చేయాలి మనం. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయింది అల్లు అర్జున్, కాబట్టి ఒకరోజు జైల్లో పెట్టాలి. మళ్ళీ గద్దర్ అవార్డ్స్, మళ్ళీ ఆ ఫిలింఫేర్ ఈ ఫిలింఫేర్ అని మళ్ళీ ఇకలు పక్కపక్కలు చేయాలి. 4 ఎకరాలు అంటే ఎకరానికి దాదాపు ఆడ ఒక 10 కోట్ల రూపాయలు ఉంది. అట్టుగానే లోపల ఇంకా మొయినాబాద్ లోపల విలేజ్లలో 10 కోట్ల రూపాయలు ఉంది ఎకరానికి.